అందరికీ నమస్కారం. నెల్లూరులో అనిల్ కుమార్ యాదవ్ మైనింగ్ మాఫియా మీద మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. నెల్లూరు మైనింగ్ కి సంబంధించి ఇల్లీగల్ మైనింగ్ జరుగుతుందని చెప్పి అనిల్ కుమార్ యాదవ్ ఆరోపించడం జరిగింది. దానికి సంబంధించి తన వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని, అదేవిధంగా నెల్లూరులో మైనింగ్ పెనాల్టీలు వేసినటువంటి మైనింగ్లు మాత్రమే ఓపెన్ చేయడం జరిగిందని, పన్ను వేసిన మైనింగ్లు ఎలా ఓపెన్ చేస్తారని ఆయన ప్రశ్నించడం జరిగింది. నెల్లూరులో మైనింగ్ తోటి బతుకుతున్నటువంటి కుటుంబాలు 10,000కు పైగా కుటుంబాలు రోడ్డున పడ్డాయని, కానీ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు అక్కడ జోక్యం చేసుకొని తమ పార్టీకి అనుకూలంగా ఉన్న మైన్లే ఓపెన్ చేయటం, మిగతావి క్లోజ్ చేయటం జరిగిందని, అయితే అవి కూడా పన్ను వేసినటువంటి మైన్స్, పెనాల్టీ వేసినటువంటి మైన్లు ఎలా ఓపెన్ చేస్తారని చెప్పి అనిల్ కుమార్ యాదవ్ ఫైర్ అవటం జరిగింది. ఇప్పటి వరకు సైలెంట్ గా ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ ఫస్ట్ టైం మైనింగ్ మాఫియా మీద, మైనింగ్ వ్యవహారం, నెల్లూరు అక్రమ మైనింగ్ సంబంధించి కొన్ని ఆధారాలతో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో తనపై కక్ష కట్టుకొని మరి మీడియాలో ప్రచారం చేసినటువంటి పెద్దలను, వారిని కూడా ఉద్దేశించి మాట్లాడటం జరిగింది. ప్రత్యేకించి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మీద ఆయన ఫైర్ అవటం జరిగింది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి స్పందించాలని, దీనిపై కూడా అక్కడ ఉన్నటువంటి మైనింగ్ జరుగుతున్న తీరు, ఆ మైనింగ్ కంపెనీలకి సంబంధించినటువంటి యజమానుల పేర్లు కూడా అనిల్ కుమార్ యాదవ్ బయటకు తీసుకురావడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితిలో నెల్లూరు కాన్స్టిట్యున్సీలో అనిల్ కుమార్ యాదవ్కు పిఎస్సిలో స్థానం కల్పించడంతో వైసీపీలో కొంత జోష్ వచ్చిందని కూడా తెలియజేసుకోవచ్చు. ఇప్పటి వరకు సైలెంట్ గా ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ రాబోయే రోజుల్లో మరిన్ని విషయాల మీద కూడా ఆయన మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. ప్రత్యేకించి నెల్లూరులో ఉన్నటువంటి మైనింగ్ వ్యవహారం, మైనింగ్ మీద బతుకుతున్నటువంటి కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి, దాని మీద ఆయన స్పందించడం జరిగింది. దీంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి తెలుగుదేశం పార్టీలో కొంతమంది అక్రమ మైనింగ్ చేస్తున్నారు. ఈ మైనింగ్ కి సంబంధించి కొన్ని కంపెనీలు, డొల్ల కంపెనీలు పెట్టుకొని, అదేవిధంగా ఈ మైనింగ్ లో కోట్లు కొల్లగొడుతున్నారని చెప్పి అనిల్ కుమార్ యాదవ్ మండిపట్టడం జరిగింది. తన వద్ద ఆధారాలు ఉన్నాయని, ఒక బూచి అంశాన్ని చూపించి దాన్ని టీవీలో పదే పదే ప్రచారం చేయటం కదని, వాస్తవాలు తెలుసుకొని ప్రజలకు మేలు చేయాలని చెప్పి ఆయన ఫైర్ అవటం జరిగింది. ప్రత్యేకించి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మీద ఆయన భారీగా విమర్శలు చేయటం జరిగింది. అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వర్సెస్ అనిల్ కుమార్ యాదవ్ అన్నట్లుగా కూడా ఆ ప్రెస్ మీట్ జరిగిందని మనం తెలియజేసుకోవచ్చు. రాబోయే రోజుల్లో వైసీపీలో కొంత నెల్లూరు కాన్స్టిట్యున్సీలో జోష్ వచ్చే అంశాలు కూడా అక్కడ ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ మరింత ముందుకు పోతున్నట్లు సమాచారం తెలుస్తా ఉంది.